హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే నేను మీకు సింప్లెక్స్ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పటివరకు మీరు సింప్లెక్స్ ప్రిపేర్ అవ్వకుండా ఒక్కసారి ఈ అల్గారిథం విన్న తర్వాత ప్రిపేర్ అవ్వండి. చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనకి టైం లేదు, మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, అందుకే నేను స్క్రీన్ రికార్డింగ్తో పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇస్తారు, right? Check whether the objective function of the LPP is maximized or minimized. Maximized ఉందా, minimize ఉందా చెక్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ టు బి మినిమైజ్డ్, ఒకవేళ మినిమైజ్డ్ ఇచ్చిందనుకో మనము ఏం చేయాలి, వీ హ్యావ్ టు కన్వర్టెడ్ ఇంటూ మ్యాక్సిమైజేషన్. ఎలా కన్వర్ట్ చేస్తాము? సపోజ్ మినిమం జెడ్ ఇచ్చారు, మ్యాక్సిమంలోకి కన్వర్ట్ చేయాలంటే మైనస్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ మైనస్ జెడ్ అని రాయాలి. ఓకే, దీని మీద కావాలంటే కమెంట్ చేయండి, మనం ప్రాబ్లం కూడా స్క్రీన్ రికార్డింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైనస్ మ్యాక్స్, ఈ మైనస్ జెడ్ సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ జెడ్ బార్ వస్తుంది, రైట్? దట్ ఈస్ మై స్టెప్ 1. తర్వాత ఏం చేయాలి? స్టెప్ 2లో, స్టెప్ 1 అర్థమైంది కదా. స్టెప్ 2లో చెక్ వెదర్ ఆల్ బిఐస్ ఐ ఈక్వల్ టు 1 to n ఆర్ నాన్ నెగటివ్. ఇఫ్ ఎనీ వన్ బిఐ ఈజ్ నెగటివ్ దెన్ మల్టిప్లై ద ఇన్ఈక్వాలిటీ. ఏం లేదు నాన్న, ఇక్కడ ఏమంటున్నారు? బిఐస్ అంటే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయిన్ ఉంటుంది కదా. ఆ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయిన్ అనేవి అన్ని నాకు నాన్ నెగటివ్ అయి ఉండాలి. సపోజ్ 2x + 3y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -4 ఉందనుకో, దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తాను, మైనస్తో ప్రోడక్ట్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తాను. దట్స్ ఇట్. ఓకే, ఆర్ ఒకవేళ గ్రేటర్ దెన్ ఉన్నా కూడా మనం మైనస్తోనే కన్వర్ట్ చేస్తాము, స్లాక్ వేరియబుల్ యాడ్ చేసిన తర్వాత. అర్థమైంది కదా. ఇప్పుడు జస్ట్ సెకండ్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, ఏమంటున్నాను నేను, నెగటివ్ దెన్ మల్టిప్లై ద ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ద కన్స్టెంట్ బై -1. ఓకే, అప్పుడు ఏమవుతుందంట, సో దాట్ విల్ గెట్ ఆల్ బిఐస్. ఇది కొంచెం కనిపించట్లేదు, సో దాట్ జస్ట్ సెకండ్ బెటా, ఒక్కసారి రొటేట్ చేశాను, మళ్ళీ క్లియర్గా ఉంటుంది. సో దాట్ విల్ గెట్ ఆల్ బిఐఎస్, రైట్? డన్. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంట అంటే, మనం స్టెప్ 3, స్టెప్ 3కి వచ్చేసరికి కన్వర్ట్ ఆల్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వేషన్స్ బై ఇంట్రడ్యూసింగ్ స్లాక్ అండ్ సర్ప్లస్ వేరియబుల్. మీకు గనక స్లాక్ సర్ప్లస్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలని తెలియకపోతే నేను స్టాండర్డ్ ఎల్పిపిలో చెప్పాను, ఒక్కసారి అది చెక్ చేసుకోండి. ఓకేనా? స్లాక్ సర్ప్లస్ వేరియబుల్స్ని మనము ఇంట్రడ్యూస్ చేస్తాం, రైట్? దాని తర్వాత మనం ఏం చేయాలంట అంటే, బట్ ద కాస్ట్ ఆఫ్ ద వేరియబుల్స్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు, అవతల వైపు ఉన్నటువంటి వేరియబుల్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ, ఈక్వల్ టు 0కి కన్వర్ట్ చేస్తాం, రైట్? డన్. తర్వాత స్టెప్ 4లో నేను ఏం చేస్తాను అని అంటే, ఆప్టైన్ ఇనీషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్. నేను ఇనీషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ని కనుక్కుంటాను. ఎలా కనుక్కుంటాను? బై యూజింగ్ ద రిలేషన్ xb ఈజ్ ఈక్వల్ టు b ఇన్వర్స్ ఆఫ్ b and put it in the first column of the simplex table. నేను సింప్లెక్స్ టేబుల్లో ఫస్ట్ xbని రాస్తాను. xb ఈజ్ నథింగ్ బట్, నేను ఆల్రెడీ ప్రాబ్లం చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, లేదంటే ఈ విధంగా చూసుకోండి. ఓకే, తర్వాత స్టెప్ 5, స్టెప్ 5కి వచ్చేసరికి ఏం చేస్తాను, కంప్యూట్ ద నెట్ ఇవాల్యుయేషన్ జెడ్జే మైనస్ సీజే కనుక్కుంటా. మనకి తెలుసు కదా, మొత్తం టేబుల్ వేసిన తర్వాత ఇవన్నీ చేసి ఇక్కడ జెడ్జే మైనస్ సీజే వాల్యూ కనుక్కుంటా బై యూజింగ్ ద రిలేషన్ సిబి ఆఫ్ ఏఐ సిజే. ఓకే, ఇది రాయాలి కంపల్సరీ. అండ్ ఎగ్జామిన్ ద సైన్ ఆఫ్ జెడ్జే మైనస్ సీజే. ఇక్కడ నీకు జెడ్జే మైనస్ సీజే వచ్చిందబ్బా, అన్ని పాజిటివ్ వచ్చిందా, దెన్ స్టాప్ ద మెథడ్. ఏంటిది? దెన్ కరెంట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఈజ్ XB అని రాయాలి. ఇక్కడ ఏవైతే వస్తాయో అక్కడ XY వేరియబుల్స్ ఉంటాయి కదా, అది రాస్తాము. ఇవి పాజిటివ్ వచ్చినప్పుడు. సరే, నీకు పాజిటివ్ రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి నేను? చూడండి, జస్ట్ సెకండ్. పాజిటివ్ రానప్పుడు మనం ఏం చేద్దాము, స్టెప్ నెంబర్ 6కి వెళ్ళిపోవాలి. ఏమని అడుగుతున్నారు? ఎస్, దెన్ ద కరెంట్ బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్ XB నీకు వచ్చేస్తుంది. రాకపోతే ఇఫ్ అట్లీస్ట్ 1 లెస్ దెన్ 0, అంటే ఇక్కడ నీకు అన్ని పాజిటివ్ వచ్చినాయి, కానీ ఏదన్నా ఒక్కటి నెగిటివ్ వచ్చినా కానీ, నాకు 9, 7, 0 వచ్చింది, బట్ ఏదన్నా ఒక్కటి నెగిటివ్ ఉన్నా నువ్వేం చేయాలి అంటే, జెడ్జే మైనస్ సీజే ఎనీ వన్ ఈజ్ లెస్ దెన్ 0 అంటే నెగిటివ్, దట్స్ ఇట్.
దెన్ గో ఫర్ దిస్ స్టెప్ నెంబర్ 6 అని అంటున్నా. ఏం చెప్తుంది నాకు ఇక్కడ స్టెప్ నెంబర్ 6 అంటే టు ఫైండింగ్ ద ఎంటరింగ్ వేరియబుల్ ఇఫ్ దేర్ ఆర్ మోర్ దెన్ 1 నెగెటివ్. ఏంటంటే మనం ఎందుకు అనుకుంటామంటే ఇది మనం ఎంటరింగ్ వేరియబుల్ ఏదైతే మనకు నెగెటివ్ వచ్చిందో, సపోజ్ నీకు 2 నెగెటివ్లు వచ్చినాయి అబ్బా, 2 నెగెటివ్లు వచ్చినప్పుడు నాకు ఇందాక అన్నా కదా -9 వచ్చిందని, -3 కూడా వచ్చింది. ఇందులో మోస్ట్ నెగెటివ్ వాల్యూని నేనేం తీసుకుంటాను, ఏమని తీసుకోవాలి, ఎంటరింగ్. అదే చెప్తున్నారు ఇక్కడ. జెడ్జే మైనస్ సిజే చూస్ ద మోస్ట్ నెగెటివ్ ఆఫ్ దెమ్, లెట్ ఇట్ బి జెడ్ఆర్ మైనస్ సిఆర్. ఓకే, జస్ట్ ఇది రాసారు, మీది ప్రాబ్లం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎంటరింగ్ వేరియబుల్ అని తీసుకుంటాను. దాన్ని ఇక్కడ ఈ యారోతోని మన టేబుల్ కింద ఇట్లా డిఫైన్ చేస్తాం కదా, ఎంటరింగ్ అని అంటాము. ఎట్ ద బాటమ్ ఆఫ్ ద rth column, if there are more than one variable having the most negative, then any one of them can be selected ఆర్బిట్రల్లీ యాజ్ ఎ ఎంటరింగ్ వేరియబుల్. చాలా ఉన్నప్పుడు మీకు ఏదైనా ఒకటి మీరు తీసుకోండి అంటున్నారు. ఓకే, మీరు ఒకసారి క్లియర్గా రాయండి పాయింట్, మీకు ఎంత అర్థమైతే అంత రాయండి, బట్ క్లియర్గా రాయండి. ఓకే, దాని తర్వాత ఏమంటున్నారు, ఇఫ్ ఆల్ ai's is less than or equal to 0, then there is an unbounded solution to the given problem. And if at least one ai greater than 0, then the corresponding vector entering the basis. ఓకే, తర్వాత 7th స్టెప్కి వచ్చేసరికి, ఇది మీకు ప్రాబ్లం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కసారి ఇది విన్నాక ప్రాబ్లం కూడా చేయండి. కంప్యూట్ ద రేషియో. మనం రేషియో తీసుకుంటాం. ఏంటిది, ఎక్స్బి బై, నేను ఇక్కడ ఏఐఆర్ అన్నా, ఇది కీ కాలం. ఇందాక మనకి ఇక్కడ ఎంటరింగ్ వేరియబుల్ వచ్చింది కదా, దాన్ని ఇట్లా మార్క్ చేసుకోవాలి ఆ కాలంని. తర్వాత ఇక్కడ రేషియో తీసుకుంటాం, ఎక్స్బి డివైడెడ్ బై కీ ఎలిమెంట్. ఇది కీ ఎలిమెంట్, ఏకేఆర్లో కీ ఎలిమెంట్. చూస్ ద మినిమమ్ ఆఫ్ దెమ్. ఇక్కడైతే నీకు ఇందులో ఎట్లా తీసుకుంటాం అంటే చెప్తాను. మినిమం రేషియో ఎక్స్బి బై దట్ కీ ఎలిమెంట్. ఇక్కడ ఒక ఎక్స్బి వాల్యూ ఉంటుంది కదా, 9, 2, 7, దిస్ బై ఇక్కడ 4, 5, 6 ఉంటే 9/4. ఓకే, ఆ విధంగా చేసి వచ్చినటువంటి రేషియోని మీరు ఇక్కడ రాస్తారు. రాసిన తర్వాత ఏమవుతుందంటే, ద బేస్ ఇస్ కాల్డ్ ద కీ రో and the element of the intersecting key row and key column is called the key element. అంటే మీరు ఇందులో ఏదైతే మినిమం వస్తుందో దాన్ని మీరు, మినిమం అంటే ఇక్కడ నేను ఇంకొకటి వస్తుంది, 2 రేషియోస్ ఈక్వల్ అయినప్పుడు దెన్ ఇంకొకటి S1 బై ఇది చేస్తాం, S1 బై కీ ఎలిమెంట్, ఆర్ ఇది కూడా ఈక్వల్ అయితే S2 బై కీ ఎలిమెంట్. ఇది మన వీడియోలో చెప్పాను డీజనరేషన్లో. ఓకే, జస్ట్ సెకండ్. ఈ విధంగా చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే నీకు మినిమం వాల్యూ వస్తుందో దాట్ ఈస్ మై కీ ఎలిమెంట్. అక్కడ ఏమని చెప్తున్నారు చూడండి, కీ రో ఎక్స్బిఐ, దెన్ లీవ్ దట్ బేసిస్ కాల్ ద కీ రో. ఓకే, కీ రో తీసుకున్న తర్వాత ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, దాన్ని నేను కీ ఎలిమెంట్ అంటాను, లీడింగ్ ఎలిమెంట్ అని కూడా అంటారు. దీన్ని పైవోటల్ ఎలిమెంట్ అంటారు. చాలా మంది పైవోటల్ మీద అడిగారు, నేను జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. పైవోటల్ ఈ ఎలిమెంట్, సపోజ్ నాకు 4 వచ్చింది బేటా, ఆర్ 9 వచ్చింది, నేనేం చేస్తా, ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి, ఇప్పుడు నాకు ఎలా అంటే చూడండి, జస్ట్ సెకండ్, ఇక్కడ ఒక ఎలిమెంట్ 1, 2, 9 వచ్చింది, సంథింగ్ ఎంతో ఉంది, ఈ 2ని యూజ్ చేసి దీన్ని 0 చేస్తా. ఓకే, ఆ విధంగా చేసేదాన్ని మనం, ఆ ఎలిమెంట్నే పైవోటల్ ఎలిమెంట్ అని అంటాం మనం. ఓకే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఓకే, ఏంటిది నెక్స్ట్ స్టెప్, కన్వర్టెడ్ ద లీడింగ్ ఎలిమెంట్ టు ద యూనిటీ బై డివైడింగ్ ఇట్ సెల్ఫ్. సారీ, ఎస్, దాన్ని ఫస్ట్ 1 చేయాలి. డివైడ్ ఇట్ సెల్ఫ్ అంటే నాకు 4 ఉందండి, ఫస్ట్ దాన్ని డివైడెడ్ బై 4 చేసి 1 చేస్తా. 1 చేస్తే నాకు ఎబో బిలో ఎలిమెంట్స్ని నేను 0 చేయడానికి ఉంటుంది. అర్థమైందా? కన్వర్ట్ ద లీడింగ్ ఎలిమెంట్ యూనిటీ అంటే 1 చేయమంటున్నారు. డివైడింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ ద అదర్ ఎలిమెంట్ ఈస్ ద కాలమ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ 0. అంటే దీన్ని యూజ్ చేసి ఎబో బిలో వేరే ఎలిమెంట్ని నేను 0 చేయమంటున్నాను. నౌ న్యూ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు న్యూ ఈక్వేషన్ ఈక్వల్ టు ఓల్డ్ ఈక్వేషన్ మైనస్ న్యూ పైవోట్ ఈక్వేషన్ కరస్పాండింగ్ కాలం అని రాస్తాము. జస్ట్ సెకండ్, ఇక్కడ ఓకే, అర్థమైంది కదా. ఇంకొక లాస్ట్ స్టెప్ మాత్రమే ఉంది, అదేంటంటే జస్ట్ సెకండ్,
ఆ లాస్ట్ స్టెప్ ఏం చెప్తుంది మీకు చూడండి. స్టెప్ 9లో ఏమని చెప్తుంది నాకు, గో టు స్టెప్ 5. సారీ, జస్ట్ సెకండ్, స్క్రీన్. ఎస్, go to step 5 and repeat the process until either an optimum solution obtained. నీకు ఆప్టిమమ్ సొల్యూషన్ వచ్చేంత వరకు నువ్వు స్టెప్ 5ని రిపీట్ చేయాలంట. ఎప్పుడు వస్తుంది? జెడ్జే మైనస్ సీజే, దాన్నే డెల్జే వాల్యూస్ అంటారు. జెడ్జే మైనస్ సీజే వాల్యూ అనేది ఎంత రావాలి నీకు? గ్రేటర్ దెన్, ఇగో ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ జెడ్జే మైనస్ సీజేలుగా చూడండి, -2 -5 వచ్చింది. ఇది మోస్ట్ నెగటివ్ అంటే నేను దీన్ని ఎంటరింగ్ అనుకున్నా. తర్వాత ఇక్కడ రేషియో తీసాను. ఓకే, రేషియోలో ఇది లీస్ట్ వాల్యూని, ఇగో ఇది లీవింగ్ అనుకుంటా. ఓకే, అవుట్ గోయింగ్ వెక్టర్ అంటారు దీన్నే. ఆ విధంగా ఎక్కడి వరకు చేయాలి మరి నేనంటే చూడండి, జెడ్జే మైనస్ సీజే వాల్యూస్ నెక్స్ట్ స్టెప్లో నాకు అన్ని పాజిటివ్ వచ్చినాయి అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, దెన్ యూ విల్ గెట్ ద ఆప్టిమమ్ సొల్యూషన్. ఓకే బేటా, అర్థమైంది కదా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? By introducing slack variable S1 and S2 convert the inequality into the equation form అన్నారు. కావాలన్న వాళ్ళు చెక్ చేసుకోండి, నేను స్క్రోల్ చేస్తాను. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా మెథడ్స్ కావాలన్న వాళ్ళు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.